హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అనమాట. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది రియల్ వరల్డ్లో ఎటువంటి ఫీల్డ్స్లో అప్లై చేస్తారు, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పేసి సో కంప్లీట్గా డీటెయిల్ డిస్కషన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ ఏ పవర్ఫుల్ టెక్నాలజీ. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది సో నార్మల్ కంప్యూటింగ్, మన క్లాసికల్ కంప్యూటింగ్ కంటే కూడా సో పవర్ఫుల్ టెక్నాలజీ అని చెప్పేసి సో మనందరూ తెలుసు కదా. సో క్వాంటమ్ కంప్యూటింగ్లో క్యూబిట్స్, సో ఆ విధంగా మనకి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్ అని చెప్పేసి సో నార్మల్ కంప్యూటర్స్ కంటే చాలా డిఫరెంట్ ఉంటుంది, పవర్ఫుల్ ఉంటుంది అనమాట. సో యూజ్డ్ ఫర్ సాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేసి మెయిన్గా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏదైనా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కానీ నార్మల్ క్లాసికల్ కంప్యూటర్స్లో సాల్వ్ చేయలేనివన్నీ కూడా సో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి ఎబిలిటీ అనేది ఉంటుంది క్వాంటమ్ కంప్యూటర్లో. అండ్ నాట్ ఫర్ డైలీ యూజ్ ఎట్. సో ఇంకా డైలీ యూజ్లో అప్లై చేసేంత ఇంకా డెవలప్ అవ్వలేదన్నమాట. ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉందన్నమాట క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. సో ఎక్కడో మనకి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని, సిమ్యులేషన్స్ని సాల్వ్ చేసే ఏరియాలలో రీసెర్చ్లో సో అలా అయితే యూజ్ చేస్తుంటారు. సో డైలీ లైఫ్లో యూజ్ చేసేంత ఇంకా అవైలబుల్ లేదనమాట. సో ఎర్లీ స్టేజ్లో ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో అంటే ఉంది. అప్లికేషన్స్ ఆర్ గోయింగ్ ర్యాపిడ్లీ. సో ఈ అప్లికేషన్స్ అనేవి ర్యాపిడ్గా మాకైతే గ్రో అవుతూ వస్తున్నాయి అనమాట క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఎటువంటి ఫీల్డ్స్లో మనకు అప్లై చేస్తారని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి క్రిప్టోగ్రఫీ అనమాట. సో క్రిప్టోగ్రఫీ ఫీల్డ్లో అయితే క్వాంటమ్ కంప్యూటింగ్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో యూజ్డ్ ఫర్ డేటా సెక్యూరిటీ, బ్రేక్స్ ట్రెడిషనల్ ఎన్క్రిప్షన్ మెథడ్స్. సో ఈ క్రిప్టోగ్రఫీ అనే ఫీల్డ్లో కూడా మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ డేటా సెక్యూరిటీ కోసం, సో డేటాని సెక్యూర్ చేయడం కోసం, ఇంపార్టెంట్ డేటా అంతా కూడా సెక్యూర్ చేయడం కోసం అయితే అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ అంతా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇందులో ఏమవుతాయంటే ట్రెడిషనల్ ఎన్క్రిప్షన్ మెథడ్స్ని బ్రేక్ చేస్తాయి అనమాట. సో ట్రెడిషనల్గా మనం ఏవైతే ఎన్క్రిప్షన్ మెథడ్స్ యూజ్ చేస్తూ ఉంటామో డేటా సెక్యూరిటీ కోసం కావచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ సెక్యూరిటీ పర్పసెస్ కోసం ఏదైతే ట్రెడిషనల్ ఎన్క్రిప్షన్ మెథడ్స్ యూజ్ చేస్తూ ఉంటామో సో వాటిని బ్రేక్ చేసి సో మంచి అడ్వాన్స్మెంట్స్ ఉన్న ఎన్క్రిప్షన్ మెథడ్స్ ఇస్తే యూజ్ చేస్తూ ఉంటారు క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేసి. అదేవిధంగా క్రియేట్ స్ట్రాంగర్ సెక్యూరిటీ సిస్టమ్స్. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల ఏమవుతుందంటే సో క్రిప్టోగ్రఫీలో ఇంకా స్ట్రాంగర్ సెక్యూరిటీ సిస్టమ్స్ క్రియేట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇట్ క్రియేట్స్ స్ట్రాంగర్ సెక్యూరిటీ సిస్టమ్స్. అదేవిధంగా ఇంపార్టెంట్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. సో సైబర్ సెక్యూరిటీలో మనకి ఏవైనా మెయిన్ డాక్యుమెంట్స్ కానివచ్చు, ఇంపార్టెంట్ ఫైల్స్ కానివచ్చు, సో కంపెనీకి సంబంధించి ఇంపార్టెంట్ డేటా అంతా కూడా వాళ్ళు సైబర్ థ్రెట్స్ నుంచి కానీ అదంతా అవాయిడ్ చేస్తూ ఉంటారు, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో అటువంటి ఫీల్డ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ అడ్వాన్స్డ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏదైతే ఉందో. సో సైబర్ సెక్యూరిటీ లాంటి ఫీల్డ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డ్రగ్ డిస్కవరీ అనమాట. సో మెడికల్ ఫీల్డ్లో కూడా యూస్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో హెల్ప్స్ ఇన్ ఫైండింగ్ న్యూ మెడిసిన్స్. సో న్యూ మెడిసిన్స్ ఫైండ్ చేసే దాంట్లో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది క్వాంటమ్ కంప్యూటింగ్. అండ్ సిమ్యులేట్స్ కెమికల్ రియాక్షన్స్. సో కెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో కాంప్లెక్స్ కెమికల్ రియాక్షన్స్, అడ్వాన్స్డ్ న్యూ మెడిసిన్స్కి ఏవైతే కాంప్లెక్స్ కెమికల్ రియాక్షన్స్ ఉంటాయో సో వాటిని సిమ్యులేట్ చేయడంలో కూడా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ స్పీడ్స్ అప్ రీసెర్చ్ ప్రాసెస్. సో ఇది ఏం చేస్తుందంటే మెయిన్ పర్పస్ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ యూస్ చేయడానికి సో రీసెర్చ్ ప్రాసెస్ అనేది స్పీడప్ చేస్తుంది అనమాట. చాలా ఫాస్ట్గా మనకి టైం, ఎఫర్ట్ రెండు కూడా సేవ్ చేసి రీసెర్చ్ ప్రాసెస్ అనేది చాలా వరకు స్పీడప్ చేస్తుంది అనమాట. అదేవిధంగా యూస్ఫుల్ ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ. సో కంప్లీట్గా మనకి హెల్త్ కేర్ ఇండస్ట్రీలో కానివచ్చు, మెడికల్ ఫీల్డ్లో కానివచ్చు, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏఐ ఫీల్డ్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సో ఇంప్రూవ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్. సో మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటి అక్యురసీని ఇంప్రూవ్ చేసే దాంట్లో కూడా సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది యూస్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మిషన్ లెర్నింగ్ మోడల్స్లో మామూలుగా అక్యురసీ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. లైక్ ఏదైనా డేటా సెట్ యూజ్ చేసినప్పుడు సో తక్కువ అక్యురసీ ఉన్నప్పుడు అనుకున్న అవుట్పుట్ అనేది రాకుండా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అలా అక్యురసీ ఇష్యూస్ వచ్చినప్పుడు మిషన్ లెర్నింగ్ మోడల్స్ అనేవి ఇంప్రూవ్ చేయడంలో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఫాస్టర్ డేటా ప్రాసెసింగ్. సో డేటా ప్రాసెసింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ బెటర్ ప్రెడిక్షన్. సో మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని ఇంప్రూవ్ చేయడం వల్ల, అదేవిధంగా డేటా ప్రాసెసింగ్ ఫాస్ట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫైనల్ అవుట్కమ్ ప్రెడిక్షన్ అనేది బెటర్గా వస్తుంది అనమాట. సో ఎటువంటి అక్యురసీ ఇష్యూస్ అనేవి లేకుండా
ప్రెడిక్షన్స్ అనేవి మనకి కావాల్సిన విధంగా బెటర్గా వస్తాయి అన్నమాట. అండ్ యూజ్డ్ ఇన్ అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్స్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది సో కంప్లీట్గా మనకి అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్స్లో కూడా యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సప్లై చైన్ ఆప్టిమైజేషన్లో కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అప్లై చేసే అబిలిటీ అనేది ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఇంప్రూవ్స్ లాజిస్టిక్స్ అండ్ డెలివరీ. సో లాజిస్టిక్స్లో కానివచ్చు, డెలివరీలో కానివచ్చు, సో ఈ యూనిట్స్ అన్నిట్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది చూడొచ్చు అనమాట. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లై చేస్తే సో లాజిస్టిక్స్, డెలివరీ ఇటువంటి యూనిట్స్ అంతా కూడా ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. లైక్ కాస్ట్ను కానివచ్చు, టైం కానివచ్చు రెడ్యూస్ చేస్తుంది. టైం, ఎఫర్ట్స్ అంతా కూడా మనకి సేవ్ చేస్తుంది. అండ్ సాల్వ్స్ కాంప్లెక్స్ రూటింగ్ ప్రాబ్లమ్స్. సో రూటింగ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి డెలివరీకి ఏదైతే రూటింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో సో అటువంటి కాంప్లెక్స్ రూటింగ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే సో ఏదైనా ప్రోడక్ట్ డెలివరీ కానివచ్చు అవన్నీ కూడా ఫాస్ట్గా అవుతాయి అన్నమాట. సో యూజ్డ్ బై లార్జ్ కంపెనీస్. సో పెద్ద కంపెనీస్, పెద్ద యూనిట్స్ ఏవైతే ఉంటాయో, పెద్ద ఆర్గనైజేషన్స్ సప్లై చైన్ ఆప్టిమైజేషన్లో అయితే క్వాంటమ్ కంప్యూటింగ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ రీసెర్చ్ అనమాట. సో సైంటిఫిక్ రీసెర్చ్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి కాంప్లెక్స్ సైంటిఫిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేయడం కోసం కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ క్లైమేట్ మోడలింగ్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. క్లైమేటిక్ కండిషన్స్ ప్రెడిక్ట్ చేయడం కానీ క్లైమేట్ మోడలింగ్లో మొత్తం కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫిజిక్స్ సిమ్యులేషన్స్. సో ఫిజిక్స్ సిమ్యులేషన్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ స్పేస్ రీసెర్చ్లో కూడా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏవైనా సాల్వ్ చేయడానికి స్పేస్ రీసెర్చ్లో అయితే కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫైనల్గా కీ మెసేజ్ వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ హ్యాస్ రియల్ వరల్డ్ ఇంపాక్ట్ యూజ్డ్ ఇన్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రీస్. సో ఇప్పుడు ఏవైతే అప్లికేషన్ చూసామో సో ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సో వాటన్నిటిలో కూడా అడ్వాన్స్డ్గా మనకి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ కానీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేసే దాంట్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో అడ్వాన్స్డ్ ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రీసెర్చ్లో అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. స్టిల్ డెవలపింగ్ బట్ పవర్ఫుల్. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనకి స్టిల్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో అయితే ఉంది. సో ఫ్యూచర్లో అయితే మంచి హ్యూజ్ పొటెన్షియల్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు. కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా మీకు అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.